హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ వడలు. అప్పటికప్పుడు ఉప్మా చేసినంత ఈజీగా ఈ వడలను తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలని సన్నటి మంట పైన ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పులను కూడా సన్నటి మంట పైన కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలని పుట్నాల పప్పుల్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఇలా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడికి బదులుగా ఎండుమిర్చి 4 వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా పసుపు కారం అనేది వేసుకోవాలి. ముందుగానే వేసుకోవద్దు. ఇలా బాగా కలుపుకుంటూ అన్నిటినీ సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా ఉండేది ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోనికి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పప్పులని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు మునిగే కంటే కొంచెం ఎక్కువగా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. చట్నీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. చట్నీని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు వేసుకోవాలి. పోపు కోసము 2 టేబుల్ స్పూన్లు వేడి నూనెలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. నీళ్ళని రవ్వని ఒకే కప్పు కొలతలతో తీసుకోండి. రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వని తెల్లటి ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు. ఇలా కలుపుకుంటూ రవ్వని సన్నటి మంట పైన మెత్తగా ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఉడికించుకుంటే రవ్వ మెత్తగా ఉడుకుతుంది. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వ ముద్దని ఒక గిన్నెలోనికి వేసుకోండి. ఈ రవ్వ ముద్ద కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. 2 టీ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ ముద్దలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రవ్వ ముద్ద ఎక్కువ గట్టిగా లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చేతికి నీళ్ళని అద్దుకొని కొద్దిగా రవ్వని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా చేసుకోవాలి.
రవ్వ ముద్దని బాగా కలుపుకుంటే వడలు విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇలాగే రవ్వ మొత్తాన్ని కూడా వడల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి. ఇలా అన్ని వడలు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలని ఒక్కొక్కటిగా నూనెలోనికి వేసుకోవాలి. ఇలా నూనెకు సరిపడినన్ని వడలు వేసుకోవాలి. వడలని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ వడలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఫ్రై అవ్వడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. స్లోగా బాగా ఫ్రై చేసుకుంటేనే లోపల పచ్చిగా లేకుండా క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి. వడలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఇలానే మిగతా వడలని కూడా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఈ వడలని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి. అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.